ఎక్కడున్నావు మనీషా? పిల్లలు దొరికారంట. నేను ఓడిపోయాను ఆంటీ. నువ్వు ఓడిపోవడం ఏంటి? మళ్ళీ ఆ లక్ష్మియే గెలిచింది. పిల్లల్ని మిత్రని కాపాడుకుంది. నువ్వక్కడే ఉన్నావా? నా ఓటమిని కళ్ళారా చూస్తున్నాను. నా గురించి మిత్ర తీసుకోబోయే నిర్ణయం కూడా నాకు తెలిసిపోయింది ఆంటీ. మిత్ర ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నన్ను పెళ్లి చేసుకోబోయే నిర్ణయం అయితే కాదు. లక్ష్మి నన్ను చావు దెబ్బ తీసింది. నా ఆఖరి అస్త్రాన్ని కూడా వేస్ట్ చేసింది. ఏమంటున్నావు మనీషా? మిత్ర తన మనసులో ఉన్నది చెప్పేశాడా ఆంటీ? అంటే మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవట్లేదా? లేదా ఆంటీ, మిత్రకి ఆ ఉద్దేశమే లేదు. నాకు నా కడుపులో ఉన్న బేబీకి మరోలా న్యాయం చేస్తాడంట. ఎప్పటికీ లక్ష్మి మాత్రమే తన భార్య అట. తన జీవితంలో మరొకరికి స్థానం లేదంట. నేను చచ్చిపోయాను ఆంటీ. అలా మాట్లాడుకు మనీషా. నాకింక బ్రతకాలని లేదు, భవిష్యత్తు లేదు. నాకు చావు తప్ప ఇంకేమీ మిగల్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు నువ్వు ఇంటికి రా. వచ్చి ఏం చేయాలా ఆంటీ? ఓడిపోయిన నా మొహం ఆ లక్ష్మికి ఎలా చూపించాలి? నువ్వు ఓడిపోవడం కొత్తేం కాదుగా. మళ్ళీ గెలుపు కోసం, మిత్ర కోసం ప్రయత్నించు. ఎన్నిసార్లు ప్రయత్నించాలా ఆంటీ? మిత్ర దొరికే వరకు నీ పోరాటం ఆపకు. నువ్వు సాధించగలవు. మిత్రకి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను పోరాడి మాత్రం ఏం ప్రయోజనం? నీకు మిత్రపై ఇంట్రెస్ట్ ఉంది కదా. నువ్వు కోరుకున్నది దక్కించుకోవాలి. వెతికితే ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. నువ్వు ముందు ఇంటికొచ్చే, మళ్ళీ ప్రయత్నించు. ఏదో రూపంలో నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు గెలుస్తావు. వస్తున్నావు కదా? ఏదో మొదటిసారి ఓడిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుందేంటి?